ఒకరోజు గౌతమ్ బుద్ధుడు తన ఆశ్రమంలో సేద తీరుతూ ఉండగా కొంతమంది శిష్యులతో పాటు గ్రామస్తులు కూడా గౌతమ్ బుద్ధుని దర్శనం కోసం వచ్చారు. అప్పుడు అందులో ఒక గ్రామస్తుడు గౌతమ్ బుద్ధుని ఇలా అడుగుతాడు, స్వామి, ఈ ప్రపంచమంతా ఎంతో అశాంతితో నిండి ఉంది. ఏ ఒక్కరిలోనూ మనశ్శాంతి కనిపించడం లేదు. ప్రతినిత్యం మన చుట్టూ ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? వీటన్నిటి గురించి అతిగా ఆలోచించకుండా ఎలా ఉండాలి అని అడిగాడు ఆ గ్రామస్తుడు గౌతమ్ బుద్ధుని. అప్పుడు గౌతమ్ బుద్ధుడు తన పక్కనే ఉన్న చెట్టును చూపిస్తూ ఇలా అన్నాడు, ఈ చెట్టు కింద ఎన్నో ఆకులు రాలి ఉన్నాయి చూసావా? ఇవి ఒకప్పుడు ఆ చెట్టునే అంటిపెట్టుకుని ఎంతో పచ్చగా కలకలలాడుతూ ఉండేవి. ఇప్పుడు వాటి పరిస్థితి మారిపోయి ఇలా కుప్పలు తెప్పలుగా మన కాళ్ళ దగ్గర పడి ఉన్నాయి. ఇదంతా కాలమహిమ. రేపు మా పరిస్థితి ఇలాగే అవుతుందన్న సంగతి ఇప్పుడు చెట్టుకి పచ్చగా ఉన్న మిగిలిన ఆకులకి తెలుసు. అయినా అవి కాలధర్మానికి లోబడి తమకు రేపు రాబోయే పరిస్థితిని అంగీకరిస్తాయి. కానీ ఈ లోకంలో మనం మాత్రం ప్రతి విషయానికి అడ్డు చెబుతున్నాం. ఇలా అస్సలు జరగకూడదని అనుకుంటూనే జీవిస్తూ ఉంటాం. మన జీవితం అనేది ఒక నిరంతరమైన ప్రవాహం లాంటిది. మనం జరుగుతున్న విషయాన్ని అతిగా ఆలోచించడం వల్ల సాఫీగా సాగిపోతున్న జీవిత ప్రవాహాన్ని ఈ ఆలోచనలు ఆపేస్తాయి. దానితో జీవితంలో ఎన్నో అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో దేన్ని పట్టుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో మనకు బాగా తెలిసి ఉండాలి. అలా కాదని అన్నిటినీ పట్టుకుని అన్నిటినీ పట్టించుకుంటే మన మనసు పాడైపోతుంది. అలా కాకుండా వదిలిపెట్టవలసిన వాటిని గుర్తించి దాన్ని సంతోషంగా విడిచిపెడితే అప్పుడే మనం మనశ్శాంతిగా జీవితంలో ముందుకు వెళ్ళగలం. అప్పుడు అతిగా ఆలోచించడం కూడా తగ్గుతుంది అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆ గ్రామస్తునితో. ఇలా చెబుతూ ఉండగా అప్పుడే ఆశ్రమంలో కొత్తగా చేరిన ఒక శిష్యుడు గౌతమ్ బుద్ధుని ఇలా అడిగాడు, నా మనసంతా కూడా ఎన్నో రకరకాలైన ఆలోచనలతో నిండిపోయింది. వాటిని ఎంతగా నియంత్రిద్దామన్నా నా వల్ల కావడం లేదు. ఈ ఆలోచనల వల్ల నాకు మనశ్శాంతి కూడా కరువైంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా మనస్సును నేను ఎలా నియంత్రించుకోవాలో నాకు అసలే తెలియడం లేదు. మీరే ఎలాగైనా నాకు సహాయం చెయ్యాలని గౌతమ్ బుద్ధుని అడిగాడు ఆ శిష్యుడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు తన శిష్యునికి ఇలా చెప్పడం ప్రారంభించాడు, నీ ఈ సమస్య ఈ లోకంలో నీకొక్కడికే సంబంధించింది కాదు. ఈ లోకం మొత్తం దానితోనే సతమతమవుతుంది. మనస్సును నియంత్రించడం చాలా కష్టమైన విషయమే, కానీ అది అసాధ్యం మాత్రం కానే కాదు. సాధనతోనే నీ మనసు నీకు లొంగుబాటవుతుంది. నీ ఆలోచనలతో నువ్వు సతమతమవుతున్నప్పుడు ఆ ఆలోచనల్ని అక్కడితో ఆపేసి నువ్వు చెయ్యాలనుకున్న పనిని గుర్తుకు తెచ్చుకో. నీ చుట్టూ ఏం జరుగుతుందో ఆ విషయాన్ని గమనించు. వర్తమానంలో జీవించడానికి సిద్ధమవ్వు. అలా నీ ఆలోచనలపై ఉన్న నీ దృష్టిని నువ్వు చేస్తున్న ప్రస్తుతమైన పనిపైన కేంద్రీకరించు. అలా నిరంతరం చేసినప్పుడు నీ అతి ఆలోచనల ప్రవాహానికి కాస్తైనా ఆనకట్ట పడుతుంది. దానితో పాటు ధ్యానాన్ని కూడా నీ దినచర్యలో భాగంగా మార్చుకో. ఈ ధ్యానం వలన నీ మనసుకు కాస్తైనా ప్రశాంతత చేకూరుతుంది. ఈ లోకంలో మీ ప్రమేయం లేకుండా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్చలేరు. అటువంటి వాటిని పట్టించుకుంటూ వాటి గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటే మీకు మీ జీవితంలో ప్రశాంతత, ఆనందం దూరమైపోతాయి. అందుకే మీ చేతిలో లేని దానిని, మీరు మార్చలేని విషయాల గురించి అతిగా ఆలోచించకండి. రేపు ఏదో జరగబోతుందన్న సందిగ్ధంలో మీ మనసును ఉంచకండి. దాని గురించి అతిగా ఆలోచించకండి. జరిగేదేదో జరిగిపోతుంది. మీ చేతిలో ఉన్న ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీ భవిష్యత్ అంతా మీకు అనుకూలంగా మారిపోతుంది. ఇకపోతే గతం తాలూకా కొన్ని ఆలోచనలు కూడా మన మనస్సును ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితాన్ని భయాందోళనలో పడేస్తాయి. ప్రస్తుతం నీ చేతిలో ఉన్న కాలాన్ని కూడా బాధాకరంగా మారుస్తాయి. అందుకే ఎప్పటికీ ఎన్నటికీ మార్చలేని తిరిగి రాని గతాన్ని వెంటనే వదిలిపెట్టేయండి. దాని గురించి ఆలోచించడం కూడా వృధానే. ఆ విషయాన్ని మీరు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. జీవితంలో ఏం జరిగినా ఎలా జరిగినా దాని గురించి అతిగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లుగా జీవితం అనేది నిరంతర ప్రవాహం. ప్రతిరోజు ప్రతి సందర్భంలో వాటి గురించి ఆలోచిస్తూ మీ బుర్రను పాడు చేసుకోకుండా ఆ తర్వాత ఏం చేయాలో దానిని తెలుసుకొని దాన్ని చేయడానికి ప్రయత్నించండి. జీవితం అనేది మనలో చాలామంది అనుకుంటున్నట్లుగా ఏమాత్రం కష్టతరమైనది కాదు. కానీ మనం చేసే ఆలోచనలతో, మన పనులతో దాన్ని కష్టతరంగా మార్చేసుకుంటున్నాం.
జరుగుతున్న ప్రతి విషయం గురించి అతిగా ఆలోచిస్తే కళ్ళ ముందు మన జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న ఆనందాలను కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి ఆనందాలు నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే కొంతకాలానికి నీ జీవితం నిస్సారంగా మారుతుంది, మరి కొంతకాలానికి నీ జీవితం దుఃఖమయమైపోతుంది. అందుకే అలా అతిగా ఆలోచించడం ఆపేసి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న విషయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తే జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి. అలా గనుక జీవితాన్ని జీవించడం నేర్చుకుంటే ఇక జీవితంలో మనకు ఎదురే ఉండదు అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఆ గ్రామస్తునికి, ఆ కొత్త విద్యార్థికి. కాసేపు మౌనంగా ఉండి ఇంకా మరిన్ని సంగతులను వారితో పంచుకోసాగాడు గౌతమ్ బుద్ధుడు. జీవితంలో మనశ్శాంతి అనేది ఎక్కడో బయట నుంచి లభించదు, అదంతా నీలోనే ఉంటుంది. నీలో లేని ప్రశాంతత నీకు బయట ఎక్కడ వెతికినా కనిపించదు. నువ్వు పని చేయకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే చేస్తున్న పనిని కూడా పాడు చేసుకుంటావు. అందుకే నీకు అవసరం లేని ఆలోచనల్ని పక్కన పెట్టి చేస్తున్న పనిపై దృష్టిని కేంద్రీకరించండి. జీవితం నీకిచ్చే అమూల్యమైన సందేశాలని వినాలంటే ఎక్కువగా ఆలోచించడం ఆపేసి ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై దృష్టిని పెట్టు. 100 ఆలోచనల్ని నిరంతరం చేస్తూ నీ మనసును పాడు చేసుకోవడం కన్నా ఏదో ఒక ఆలోచనతో పనిని ప్రారంభించడమే మిన్న. నువ్వు ఎన్ని ఆలోచనలు ఆలోచించినా అవి ఏమాత్రం ఫలితాన్నివ్వవు. ఆ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చేదాకా ప్రతిరోజు మనం ఇంటిని శుభ్రపరుస్తున్నట్లుగానే మన మనస్సును కూడా చెత్త ఆలోచనలు, చెత్త జ్ఞాపకాల నుండి నిరంతరం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పనికిరాని ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోవడం అంటే నిన్ను నువ్వు నిలువు దోపిడీ చేసుకోవడం లాంటిదే. 100 రకాలుగా మాట్లాడడం కాదు, 100 ఆలోచనలు చేయడం కాదు, సవ్యమైన పని ఒక్కటి చేసినా అది నీకు నీ జీవితంలో సంతృప్తి మిగుల్చుతుంది. అనవసరమైన ఆలోచనలు నిన్ను బాధకు, వేదనకు గురి చేస్తూ నీ మనశ్శాంతిని నీకు దూరం చేస్తున్నప్పుడు అటువంటి ఆలోచనల ప్రవాహం నుండి నీ మనసును నువ్వు రక్షించుకోవడమే మంచిది. అప్పుడే నీకు నీ జీవితంలో ఎంతో విలువైన ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించాడు గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడి మాటలు విన్న గ్రామస్తుల్లో, శిష్యుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వారి మనసు ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. బాగా పొద్దుపోవడంతో తమ గ్రామం కేసి బయలుదేరారు గ్రామస్తులంతా.